మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, బంతిపూలు రేట్లు అయిపోయి రోడ్డు సైడ్ వెయ్యాలి ఇంకా. వెరీ గుడ్ పర్సన్ అన్న సర్పంచ్ గారు, జయం విజయం. రమేష్ గారే వివాద రహితుడైన రాజకీయాల అతీతంగా అందరూ అభిమానించే వ్యక్తి ఎస్ఎల్డి మండి అధినేత పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారు. ఆయన పైన కేసు నమోదైంది. ఇవాళ ఆయనకు బెయిల్ వచ్చింది. దాని గురించి ఆయన కామెంట్ పెట్టారు. వెరీ గుడ్ పర్సన్ సర్పంచ్ గారని. రాజకీయాలు అతీతంగా అందరి అభిమానాలు చూడగలిగిన వ్యక్తి, వివాద రహితుడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎవరిపైన కోపం ఉండదు, చికాకు పోయాడు. బట్ కాల ప్రభావం ఏం చేయలేం. ఈ 3 ధరలు 3 సంవత్సరాలు కొనసాగిన సాఫ్ట్వేర్ ప్రజలు పారిపోతారు. రామశ్రీ గారు దానికి వనదాత నిజమే అని కరెంట్ కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వాట్ ఈస్ దిస్ బ్రదర్, ఇదివరకు నేను చెప్పడం జరిగింది. రామశ్రీ గారు నా అంగళ్ళు ఎస్ఎల్ మండి అధినేత సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి గారికి వాళ్ళ బెయిల్ మంజూరైంది. దాని గురించి ఆ ఫోటో పెట్టాను. వ్యవసాయం ఇంకా చాలా అనిపిస్తుంది. రమేష్ గారు ఎక్కడన్నా 150 to 260 మార్కెట్ టోటల్ 130 రూపీస్ 80 రూపీస్ కాయలు వెళ్ళాయి కదా అన్న. నిజమే తమ్ముడు, నువ్వు చెప్పింది వాస్తవమే. బట్ క్వాలిటీ ఉన్న కాయలు 150 రూపాయల నుంచి 200 వెళ్ళాయి. 1-2 లాట్లు మాత్రమే మదనపల్లి మార్కెట్ ఇవాళ 260 అమ్మడం జరిగింది. ప్రతి మంతా 210, 220, 230. ఇక శివ గారు, అన్నగారు నమస్తే, నేను మీకు అభిమానిని. రేట్లు ఎలాగైనా పోని, రేట్లు పోయినా వచ్చినా రైతు అనేవాడు ఎప్పుడు ఒకేలా ఉండాలి అనేది నా ఆలోచన. నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను. ఇప్పుడు 2 ఎకరాల శాంపుల్ అయ్యింది. 2 లక్షల నష్టం అయినా బాధపడను. ఇప్పుడు దానిలో ఉంటాం కాబట్టి వచ్చినా పోయినా బాధపడాల్సిన అవసరం లేదు. అన్నగారి డైలాగ్ అడవి రాముడు చెప్పాలని ఉంది. మీరు అది వింటే కొంచెం మనశ్శాంతి ఉంటుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. అన్నగారి డైలాగ్ అంటే బొబ్బులి పులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, అడవి రాముడు, కుమార్ సినిమా దాంట్లో డైలాగ్ ఉన్నాయి, కానీ నాకు పెద్దగా గుర్తు లేదన్నా. మరొకసారి ప్రయత్నిస్తాను. ఇక వేమారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ భయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శివ గారు కామెంట్ పెట్టారు, రేట్లు ఉన్నా పోయినా అందరూ రైతులు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, నా ఆలోచన అదే అని చెప్పి. అయితే మీరు చెప్పింది వాస్తవమన్నా. కాకపోతే టమోటా పంట లాటరీ లాంటిది, జాక్పాట్ తగిలితే దరిద్రం వదిలిపోతుంది. దానితో పాపం చిన్న సన్నకారు రైతులు ఎవరైనా అప్పులు సప్పులు చేసి టమోటా పంట పెట్టి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా ధరలు పడిపోతే వాళ్ళు మళ్ళీ కోలుకోవడం కష్టం. కాబట్టి మీరు అనేది వాస్తవమే. బట్ చిన్న సన్నకారు రైతులు అప్పులు చేసి పంటలు పెట్టిన వాళ్ళు ఇబ్బంది ధరలకు. యూట్యూబ్ వాళ్ళని నమ్మి మోసపోవద్దండి. గోపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్, గుడ్ మెసేజ్. సంక్రాంతి వరకు రేట్ ఢోకా లేదన్నారు. హ్యాపీ బ్రదర్. బి మురళి గారు, అన్న ఈ వర్షం రాకముందు లిమిట్గా మార్కెట్లో సరుకు వచ్చేది. ఏ రోజుకు ఆ రోజు గిట్టుబాటు ధరలు ఉండేది, ధరలు అమ్మేవి. ఈ వర్షం రావడం వల్ల కోతలు ఆగిపోయి, వర్షం వచ్చిన మరుసటి రోజు ధరలు ఒక్కసారి భారీగా వెళ్ళడంతో అందరూ ఒక్కసారి కోతలు పెట్టేశారు. టమోటాలు సునామీలాగా వరద ప్రవాహంలో మార్కెట్ మీద వచ్చి పడ్డాయి. దానివల్ల ధర తగ్గింది. 2-3 రోజుల్లో దిగుబడులు తగ్గవచ్చు, ధరలు మళ్ళీ కాస్త కుదుటపడవచ్చు నేను అనుకుంటున్నాను. చూద్దాం. వీక్షణలు 626, ఇష్టాలు 90, వ్యూస్ 626, లైక్ 90. అందరూ లైక్స్ చేయండి బ్రో అని బక్కన మహేష్ గారు నా గురించి అలా వీడియో చేస్తున్నారు. అవునన్నా, ఒక సెకండ్ మనం వీళ్ళు అలా నొక్కితే చాలు లైక్ బటన్. ఎప్పుడు మీరు ఇచ్చే లైక్లే మాకు ఉత్సాహం, టానిక్ లాంటిది. దారుణం, 100 రూపీస్ మొలకల చెరువు. ఇది నిన్న వచ్చిన కామెంట్. ఆగితే సాగదు, సాగితే ఆగదు, అది అంతే. 3 నెలలు లేదా 4 నెలలు. ఎస్ బ్రో. నారాయణరెడ్డి గారు, అన్నా నా పేరు శ్రీకృష్ణాచారి, మాది తెలంగాణ, నాగర్ కర్నూలు జిల్లా, కొల్హాపూర్ తాలూకా. జనవరి 5కు శాంపుల్ పడుతుంది. సంక్రాంతి తర్వాత రేట్స్ ఎలా ఉండొచ్చు బ్రదర్? అన్నా, సంక్రాంతి 2-3 రోజులు వ్యాపారం బాగుండాలి. మరి సంక్రాంతి తర్వాత ధరలు ఎలా ఉంటాయనేది మాత్రం మీరు చూడాలన్నా. ఎందుకంటే 2 రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి. బట్ కంగారు పడకండి. ఎందుకంటే మీరు తెలంగాణ బాగానే ఇప్పుడిప్పుడే అక్కడ లోకల్ టమాటాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి లోకల్ టమాటాలు బాగానే ఉన్నాయి. చూద్దాం. మన ఈ జనవరి సంక్రాంతి తర్వాత ధరలు 5 శాంపుల్ అన్నారు. సంక్రాంతి లోపల వరకు కోతలు పెట్టేయండి. ఆ తర్వాత 2-3 రోజులు కాస్త వ్యాపారం ఇక్కడ మా వైపు అయితే తమిళనాడు ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి మాకు కాస్త తక్కువ ఉంటుంది.
జై ఎన్టీఆర్ మంగిరిపూడి లింగారెడ్డి గారు, జై జై ఎన్టీఆర్. తెలుగులో ఊరి పేరు పెట్టండి బ్రో. ఇది ఒక 5-6 రోజుల ముందు పెట్టే వీడియో. వడ్డాన్ సత్రం అన్న, ఓడిసి అంటే వడ్డాన్ సత్రం. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అన్నా చెప్తే బాగుండును అంగళ్ళు మార్కెట్ గురించి అన్నా. ఇక మళ్ళీ మే నెల తర్వాతనే అందరూ అంగళ్ళు మార్కెట్ ఓపెన్ అవ్వదు. ఉత్తర భారత ఎగుమతులు స్టార్ట్ అవ్వాలి, అంగళ్ళు మార్కెట్ ప్రారంభం అవ్వాలి. ఇంకా అంగళ్ళు మార్కెట్లు అన్నీ ఇవాళ లాస్ట్ ఎస్ఎల్ఈ మండి, వీటి మండి ఇవాళ ఉన్నాయి. రేపటి నుంచి మొత్తం పూర్తిగా అంగళ్ళ మార్కెట్ అంతా క్లోజ్ అయ్యింది. దాని గురించి సీఎం నిషార్ అహ్మద్ గారు డిమాండ్లు ఓపెన్ చేసి డౌన్ అవ్వగానే మండీలు మూసేయటం ఎలా? మూస్తే మండీలు మూస్తే ఎలా? డిమాండ్లో అందరూ అమ్ముతారు, రైస్ డౌన్లో మండీ నడపమని చెప్పండి సయ్యద్ గారు. ఇది అంగళ్ళు మండి యజమానులకి సీఎం నిషార్ గారు పెట్టారు. డిమాండ్ ఉన్నప్పుడు మాత్రం మండీలు ఓపెన్ చేసి ధరలు తగ్గాన్ని మండీలు మూసివేయడం ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ధరలు ఉన్నా లేకపోయినా కూడా మండీలను నడపమని చెప్పండి అని నా ద్వారా ఆయన అంగళ్ళు మండి యజమానులకు చెబుతున్నారు. ఇక మనం మరొక కాండు పరిశీలిస్తే ఎందుకు సమాప్తం? హరిప్రసాద్ గారు అంగళ్ళ మార్కెట్ గురించి అన్న, ఉత్తర భారత ఎగుమతులు ఉన్నప్పుడు మాత్రమే అంగళ్ళ మార్కెట్ జరుగుతుంది. మామూలుగా అయితే 2 నెలలు 3 నెలలు ఎక్కువ. ఈసారి అయితే దరిదాపు 4 నెలల పైకాలం 5 నెలలు దరిదాపు జరిగిన అంగళ్ళు మార్కెట్. ఇది చరిత్ర. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు మార్కెట్ కొనసాగింది. ఉత్తర భారత ఎగుమతులు లేకపోతే ఆటోమేటిక్గా అంగళ్ళు మార్కెట్ క్లోజ్ అవుతుంది. అదేగాక ధరలు కూడా తగ్గిపోయాయి. అందుకే అంగళ్ళు మండి యజమానుల సంఘం మండీలు మూసేశారన్న. హలో సయ్యద్ షహతాజ్ భాయ్ సహదేవ్ గారు, ఇంకా రాను రాను రేట్స్ డౌన్ అవుతాయి బ్రో, మనం ఏం చేయలేము. పాపం లాస్ట్ 2 days పెట్టిన రేట్స్కి బయ్యర్స్ చాలా లాస్ అయ్యారు భాయ్.